తన కుమారుడు న్యూజిలాండ్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని అక్కడే గ్రెనైట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించిన మొత్తాన్ని తన భార్యకు పంపి తిరుపతి జిల్లాలో పుత్తూరు, రేణిగుంటలో అపార్ట్మెంట్లు, తిరుపతిలో ఇళ్లను కొనుగోలు చేసి ఆ ఆస్తులన్నీ కుట్రతో తన భార్యపై రాసుకుని తర్వాత మోసపూరితంగా తన కూతురు పేరు మీద మొత్తం ఆస్తిని రాసిందని, నేడు తన కుమారుడు రోడ్డుపై పడ్డాడని బాధితుడు కిలారి మునిస్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బోరున విలపించారు. తనకు చెవులు కూడా సరిగ్గా వినపడవని తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆస్తులన్నింటినీ తన కొడుకు కష్టార్జితంతో కొనుగోలు చేసి తన భార్య చిన్న కుమార్తె పేరు మీద రాసిందని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతుందని తెలిపారు. తనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు మీడియాకు తెలిపారు. ఆస్తిని దొంగతనంగా రాయించుకున్న కుమార్తె టీడీపీ నాయకురాలిగా చలామణి అవుతూ పోలీసుల ద్వారా తమ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తుందని ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు తప్ప న్యాయం జరగదని ఆశాభావం వ్యక్తం చేశారు. తన దొంగ కూతురు తమ కీర్తి ప్రతిష్టలను మంట కలుపుతుందని, కోర్టు ద్వారా ఈ ఆస్తులను తన కుమారుడికి రాయడం తథ్యమని అన్నారు. చిన్న కూతురు కలిగిస్తున్న అవమానాలు ఆత్మహత్య చేసుకుందామా అనేలా బాధిస్తున్నాయని, ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుమార్తెకు సహకరిస్తున్న పోలీసులు తదితరులపై చర్యలు తీసుకుని తమకు ప్రశాంత వాతావరణం కలిగించాలని కోరారు. దాని మీద మేము కోర్టుకు పోయినాం. 10 ఏళ్ళు అవుతా ఉంది కోర్టులో కేసు జరుగుతూ ఉంది. 3 కేసులు, సివిల్ కేసులు 3, 6 క్రిమినల్ కేసులు, కొట్లాట్లు కూడా జరిగాయి. ఆడ వాళ్ళ ఆస్తుల మీదకి రావడం, నేను స్టాటస్కో తెచ్చుకున్న సుప్రీంకోర్టు నుంచి తెచ్చిన దానివల్ల మళ్ళీ అక్కడి నుంచి పోలీసు వాళ్ళు తగ్గినారు. ఆమె రొంత తెలుగుదేశానికి లీడర్గా ఉంటుంది కాబట్టి ఆమె పరపతిని ఆమె ఉపయోగించుకుంటూ వచ్చింది. కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టింది నా మీద. ఈ డబ్బులు కూడా ఆ నుంచి న్యూజిలాండ్ నుంచి వచ్చిన డబ్బులు నా పేరుతో పంపిస్తే అది మా భార్య అకౌంట్లోకి వేసుకొని ఆస్తులు కొనిపెట్టింది. నేను అప్పుడు న్యూజిలాండ్లో నేను ఉండేవాడిని. ఇట్లా సంపాదించి ఇది డబ్బు కూడా నా దాంట్లో నా అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లోకి మార్చిన డాక్యుమెంట్ ఇది. సూర్యదేవర లతా మల్లీశ్వరి ఇద్దరు వచ్చి వాళ్ళ అల్లుడు కూడా అంటే ప్రభాకర్ నాగు అతను కూడా వచ్చి నన్ను కొట్టి సర్వనాశనం చేసి అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చాను. అప్పుడు ఏం చేసినానంటే 8 కేసులు వేసినాడు కొండయ్య అనే సిఏ. అప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, నా మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా రాకూడదని, ఆయన మీద కేసులు పెట్టకూడదు, ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయన్ని హింస పెడితే మీరు ఇదవుతారు. పైగా సుప్రీంకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది, స్టాటస్కో ఇచ్చినా కూడా వాళ్ళు నా ఆస్తుల మీదకి వెంబడిస్తూ ఉన్నారు.